హాయ్ ఫ్రెండ్స్. నిన్న నేను వైష్ణవి యూట్యూబర్ గురించి మాట్లాడుతూ ఒక వీడియో పోస్ట్ చేశాను. దానిలో నేను మగాళ్ళు కుక్కలకి కట్నం ఇవ్వనక్కర్లేదు అని అన్నాను. అంటే నేను అందరి మగాళ్ళని ఉద్దేశించి అనలేదు. ఎవరైతే కట్నం కోసం పాకులాడుతూ అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తారో వాళ్ళందరికీ మాత్రం అది వర్తిస్తుంది. సో వాళ్ళని మాత్రమే అన్నాను. దీనికి మిగతా వాళ్ళు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. పైగా ఈ కట్నం విషయంలో ఒక్క మగాడిదే తప్పని కూడా మనం అనలేము. ఎందుకంటే ఆడదానికి కూడా కొంతమంది ఇళ్లల్లో చూసారో లేదో, అత్తగారు మామగారు ఇద్దరు ఉంటే మామగారు మంచోడు ఉంటాడు, అత్తగారే సాధిస్తుంది కట్నం కోసం. కోడలు కట్నం ఎక్కువ తేలేదు, తక్కువ తెచ్చిందని. సో ఎక్కడ తప్పు మొదలవుతుంది? ఆడవాళ్ళతో కూడా మొదలవుతుంది. సో మన సమాజం మారాలి అంటే మా ముందు ఆడ మగ జెండర్ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మారాలి. ఎప్పుడైతే ఆడది ఇంకొక ఆడదాన్ని గౌరవిస్తుందో, ఆడదానిగా నువ్వు ఇంకో ఆడదాన్ని గౌరవించలేకపోతే డబ్బే చూస్తుంటే, ఇప్పుడు వైష్ణవి కేసులో కూడా అదే జరిగింది. ప్రవోక్ చేసింది వాళ్ళ అమ్మ అనమాట. సో వాళ్ళ అమ్మ ప్రవోక్ చేసిన దానివల్లే వాడి యాటిట్యూడ్ మారింది. అదే వాళ్ళ అమ్మ సరిగ్గా ఉంటే వాడికి ఆ యాటిట్యూడ్ రాదు. యాటిట్యూడ్ వచ్చినా ఆ తల్లి మంచిగా ఉంటే వదిలేరా, అదే పిల్ల తెచ్చేది మనకు అవసరం లేదు, ఆ పిల్ల మన ఇంటికి వస్తుంది, మనం బాగా చూసుకోవాలి అని చెప్పుకోగలిగితే ఇలాంటివన్నీ దారుణాలు జరగవన్నమాట. సో ఈ విధంగా ఒక దౌరీ కేసులో ఒక మగవాళ్ళని మనం తిట్టడానికి లేదు, ఆడవాళ్ళ పాత్ర కూడా ఉంది. అది కూడా అర్థం చేసుకుని ముందు ఆడవాళ్ళు కూడా అందరూ మారండి. అప్పుడు మంచి సమాజాన్ని మనం చూస్తాం. జెండర్ తేడా లేకుండా అందరూ మారాలి. ఇదే నా ఒపీనియన్ అనమాట.